ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేపట్టిన మహాధర్నాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ముస్లిం రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ ధర్నా చేస్తోందంటూ విమర్శించారు. కాంగ్రెస్ ధర్నాకు బీసీల మద్దతే కరువైందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లకే బీజేపీ మద్దతిస్తుంది అన్నారు. బీసీలకు మేము ఏం చేశామనే దానిపై బహిరంగ చర్చకు కూడా సిద్ధమంటూ సవాల్ చేశారు బండి. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో బీసీ ప్రధాని ఉన్నారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. కేబినెట్ అలాగే నామినేటెడ్ పదవుల్లో ఎంతమంది బీసీలున్నారో చెప్పాలన్నారు. కేంద్రంపై నెపం నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయమంటున్నారు బండి సంజయ్. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోసం అంటూ ఇవాళ ఆందోళన కార్యక్రమం నిర్వహించడం నిజంగా హాస్యాస్పదం. కేవలము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది 5% మాత్రమే. 10% రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తున్నారు. 42% రిజర్వేషన్లో 10% ముస్లింలు, 5% మాత్రమే ఇలా బీసీలకు ఇస్తే దీన్ని బీసీ రిజర్వేషన్స్ అంటారా, ముస్లిం రిజర్వేషన్స్ అంటారా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. మీరు ఎన్నికల ముందు కామారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో మీరు ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో 10% ముస్లింలకు ఇస్తామని చెప్పి మీరు స్పష్టం చేసినారా? కామారెడ్డిలో మీరు ఇచ్చింది బీసీ డిక్లరేషన్, ముస్లిం డిక్లరేషన్ కాదు. కానీ ఇవాళ మీరు అమలు చేయాలనుకుంటున్నది ముస్లిం డిక్లరేషన్ అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మీ వెంట బీసీలు వస్తలేరు. కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ విధానాలను, ఈ మైనార్టీ సంతుష్టీకరణ విధానాలను ఇవాళ తెలంగాణ సమాజం గ్రహిస్తున్నది, గుర్తిస్తున్నది. ఇవాళ మళ్ళీ మేము స్పష్టం చేస్తున్నాం, ముస్లిం రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం.